A politician thinks of the next election. A statesman thinks of the next generation అని రాజకీయాల్లో ఒక మాట చెప్తూ ఉంటారు. అంటే రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి మాత్రం ఆలోచిస్తాడు. ఎలా లాభపడాలి, ఎలా లబ్ధి పొందాలి, ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి, ఇలాంటివన్నీ. అదే స్టేట్స్మన్ రాజనీతిజ్ఞుడు అయితే గనక నెక్స్ట్ జనరేషన్స్ ని ఎలా నిలబెట్టాలి అని ఆలోచిస్తాడట. మరి ఈ లెక్కన ఏపీ రాజకీయాల్లో ఎవరు పొలిటీషియన్, ఎవరు స్టేట్స్మన్ కళ్ళ ముందు కనిపించే ఉదాహరణలతోనూ అన్నిటికీ మించి అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన పాలసీలని ఒక్కసారి చూసి వాస్తవాలని విధానాలని మ్యాచ్ చేసి తెలుసుకుందామా? ఎందుకంటే రాజకీయం అనేది కేవలం పబ్లిసిటీ చేసుకోవడానికో ఎన్నికల్లో గెలిచి అధికారం అనుభవించడానికో సంబంధించిన విషయం కాదు కదా. ఆఫ్టర్ ఆల్ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ బిల్డింగ్ న్యూ జనరేషన్స్. దట్స్ వాట్ పాలిటిక్స్ ఈజ్ మెంట్ ఫర్ కదా. అందుకోసమే ఫ్యూచర్ జనరేషన్స్ మీద ఏ లీడర్కి మక్కువ ఎక్కువ ఉందో డీటెయిల్గా చూద్దాం. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలప్పుడు దోశలేయడం, ఇస్త్రీలు చేయడం, ఇంటింటికి తిరగడం, రకరకాల హామీలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇనుముతో తయారు చేసిన మనుషుల్లాగా ఇలా స్టిఫ్గా ఉండి ఒకే రకం కబుర్లు 10 రకాలుగా చెప్పి పబ్లిసిటీలు చేసుకోవడం చూస్తుంటాం. హ్యూమన్ టచ్ కానీ, ఆ పర్సనల్ ర్యాపో కానీ, రిలేషన్ కానీ చాలా మంది దగ్గర కనపడదు. ఎందుకంటే మెటల్ అలాంటిది కదా. అదే కొందరు రాజకీయానికి వచ్చేసరికి మాత్రం ప్రజలతో హ్యాండిల్ చేసే, వ్యవహరించే తీరు దగ్గర నుంచి ప్రతి అడుగులోనూ ఒక హ్యూమన్ టచ్ అనేది కనపడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో. ఇప్పుడు ఇదే పాయింట్ ఏపీ సోషల్ మీడియాలో డిబేట్కి దారితీస్తోంది. ఒక ట్రెండ్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కారణం ఏంటి అంటే, జగన్ తాడేపల్లి నివాసంలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వినతిపత్రాలు స్వీకరించినప్పుడు ఎదురుపడిన పిల్లలతో వ్యవహరించిన తీరు, వాళ్ళని పలకరించిన తీరు ఇప్పుడు చర్చనీయమవుతోంది. చూశారుగా. నిజానికి జగన్ పిల్లలతో ఇలాగా ముచ్చటించడం అనేది ఇదేం మొదటిసారి కాదు. దగ్గర నుంచి చూసిన వాళ్ళకి చాలా ఎగ్జాంపుల్స్ కనపడతాయి. పెద్దలతో ఎంత సీరియస్గా విషయం గురించి మాట్లాడతారో అంతకంటే ఎక్కువ జోవియల్గా చిన్న పిల్లలతో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడిన సన్నివేశాలు మనకి చాలా కనపడతాయి. నేను ఒకటి చూపిస్తా మీకు. ఇద్దరు బాధ అవుతామంటావా లేదా నువ్వే బాధ అవుతానంటావా? ఇద్దరు బాధ అవుతారా? నా హ్యాపీ బర్త్డే ఏమిటి నీదే? అలా ఫోటో ఇద్దారా? ఇది ఇలా జగన్ని వ్యక్తిగతంగా కలిసిన పిల్లలు ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. వ్యక్తిగతంగా కలవటమే కాదు, పర్యటనల్లో తారసపడినప్పుడు, రోడ్ షోల్లోనో అధికారిక కార్యక్రమాల్లోనో ఎదురుపడినప్పుడు కూడా పిల్లల్ని దగ్గరకి తీసుకునే తీరు ఇలాగే ఉంటుందని ఇంతకు ముందు మనకి చాలా సన్నివేశాల్లో కనపడింది. ఇలాంటివన్నీ చూశారుగా. అంటే సహజంగా పిల్లలంటే ఒక ముచ్చట ఉండటము, అభిమానము, ప్రేమ చూపించాలని అనుకోవడము, వాళ్ళతో మాట్లాడడం వల్ల ఒక ఎన్లైట్మెంట్ ఫీల్ కావడంతో పాటు వాళ్ళ బాధ్యత, వాళ్ళ కేర్ అనేది తన రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యే వైఖరి ఉంటేనే పోల్ పొజిషన్లో ఉన్న నాయకులకి ఇలాంటి ధోరణి ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇదేదో మాట వరుసకి చెప్పిన మాట కాదు కదా. ఎలాగంటే అధికారంలో ఉండగా జగన్ అనుసరించిన పాలసీలు చూస్తేనే ఈ విషయం అర్థమైపోతుంది. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా సరే పథకాలు తీసుకొచ్చేటప్పుడు, పాలసీలు తయారు చేసేటప్పుడు ఓటింగ్ బ్రాకెట్ని చూసుకుంటాయి. అంటే 25 నుంచి 30 సంవత్సరాలు, లేదంటే కనుక 50 నుంచి 70 మధ్యలో ఉన్నవాళ్ళు, ఇలా ఏజ్ బ్రాకెట్ని దృష్టిలో పెట్టుకుని పథకాల రూపకల్పన జరుగుతుంది ప్రభుత్వాల్లో. అంటే ఆ సెక్షన్ అంతా మనకు ఓటేసేయాలి అనే ఉద్దేశంతో పథకాలు వస్తాయి. కానీ పిల్లల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద, విద్య, వైద్యం లాంటి సదుపాయాలు కల్పించడం మీద స్పెషల్గా దృష్టి పెడతాయి చూసారా కొన్ని ప్రభుత్వాలు. అలాంటి వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్ జనరేషన్స్ మీద, కెపాసిటీ బిల్డింగ్ మీద నిజంగా అక్కర మక్కువ ఉన్నట్టు. అంతే కదా. స్కూల్ గోయింగ్ కిడ్స్ కి ఓటు హక్కు ఉండదు కదా. చిన్నారులు వచ్చే ఎన్నికల్లో వచ్చి వాళ్ళు ఓటు వేయలేరు కదా. అందుకే నేను మొదట్లో పొలిటీషియన్ కి స్టేట్స్మన్ కి తేడా ఇదే అని చెప్పింది. అందుకే వాళ్ళకి ఓటు హక్కు లేకపోయినా నేరుగా రాజకీయ ప్రయోజనం రాదని తెలిసినా కూడా కొన్ని పథకాలు వస్తాయి. ఎలాంటివి? అమ్మఒడి లాంటివి, నాడు నేడు లాంటివి, గోరుముద్ద లాంటివి. ఇవి కేవలం విద్యార్థుల చదువుకు సంబంధించినవే కాదు, తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తాయి. అలాగే పిల్లలు చదువుకునే పరిసరాల్లో ఉన్న
పరిణామాలను మారుస్తాయి. అన్నిటికీ మించి పోషకాహారాన్ని అందించి పేద విద్యార్థులను కూడా శారీరకంగా కూడా శక్తిమంతం చేసే విద్యా విధానాన్ని తీసుకొస్తాయి. అంటే పిల్లల మీద మక్కువ ఉన్నప్పుడే కదా ఇంత కాంప్రహెన్సివ్ ఆలోచన రావడం చూస్తాం. 2019కి ముందు ఏపీలో ఇలాంటి ఆలోచన చేయడం ఎప్పుడన్నా చూసామా? 2024 తర్వాత బై కంపల్షన్, అంతకు ముందు ప్రభుత్వం చేసింది ఇలాంటివి నువ్వెందుకు చేయవు అని గల్లా పడతారని సింబాలిక్ గా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి రాజకీయ ప్రత్యర్థులకు కూడా కల్పించినాయి జగన్ విధానాలు. అంటేనే అర్థమైపోతుంది కదా పిల్లల విషయంలో ఎవరి కమిట్మెంట్ ఎలాంటిదో. ఒక్క జగన్ అనే కాదు, వైఎస్ఆర్ హయాంలో కూడా 2004 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసింది. ఫీ రీఎంబర్స్మెంట్ లాంటి విధానం తొలిసారిగా వచ్చింది అప్పుడే కదా. పేద విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక చదువుకోలేకపోతున్నప్పుడు, డిగ్రీలకే పరిమితం అయిపోతున్నప్పుడు, కాదు నువ్వు ఇంజనీరింగ్ అంతకంటే ఎక్కువ ఖరీదు పెట్టాల్సిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చదవచ్చు, నేను సపోర్ట్ చేస్తా, మా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది నీకు అని సహాయం చేసే విధంగా ఇనిషియేటివ్ తీసుకొని మరి రీఎంబర్స్మెంట్ లాంటి విధానాలు తీసుకురావడం అంటే పిల్లల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద, నెక్స్ట్ జనరేషన్ బిల్డింగ్ మీద పాలకుడికి, నాయకుడికి కేర్ ఉంటేనే కదా సాధ్యం. అంతకుముందు చూసామా అలాంటివి? అంటే ఇలాంటి విధానాలను బట్టే ఎవరు కేవలం పొలిటీషియన్, ఎవరు స్టేట్స్మన్ అనేది మనకి చెప్పకుండానే అర్థమైపోతుంది. పిల్లలతో వ్యవహరించే తీరే రాజకీయ నాయకుడి డెప్త్ ఎంతో, స్వచ్ఛత ఎంతో, కెపాసిటీ ఎంతో, ఆలోచన లోతెంతో పట్టిస్తుంది. అవునా కదా? పిల్లలతో ఇలా వ్యవహరించే ఇంత అక్కరతో ఉండే నాయకుడిని ఇంకెవరినైనా చూసారా? చూస్తే కనుక కామెంట్ చేద్దాం. ఇలాంటివి రాజకీయాల్లో క్లారిటీ ఆఫ్ థాట్కి, అలాగే పాలసీల్లో ప్యూరిటీకి సంబంధించిన విషయాలు అవుతాయి. లెట్ us డిబేట్.